ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి నా వందనాలండి. అందరూ ఎలా ఉన్నారు? మన వాక్యంలోనికి వెళ్ళినట్లయితే యెషయా గ్రంథము 35వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. యెషయా గ్రంథము 35వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. అరణ్యమును ఎండిన భూమి సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పములే పూయును. అది బహుగా పూయుచు ఉల్లసించును, ఉల్లసించి సంగీతములు పాడును. లెబానోను సౌందర్యము దానికి కలుగును, కర్మేలు షారోనుకున్న సొగసు దానికుండును. అవి యెహోవా మహిమను, మన దేవుని తేజస్సును చూచును. సడలు చేతులు బలపరచుడి, తొట్టెళ్ళు మోకాళ్లను దృఢపరచుడి. తత్తరిల్లు హృదయములతో ఇట్లుండి భయపడక ధైర్యముగా ఉండుడి. ప్రతిదండనము చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు. ప్రతిదండనను దేవుడు చేయుదగిన ప్రతీకారమును ఆయన చేయును. ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును. చాలండి. మన వాక్యంలోనికి వెళ్ళే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాము. మహానతుడు మహాగణుడు మీకు వందనాలు, స్తోత్రం ప్రభా. పాటల ద్వారా ప్రధాన మేము స్తుతించాము. మేము వాక్యంలోకి అడుగు పెడుతుండగా మీ యొక్క ఆత్మీయ జ్ఞానం మీరు నాకు దయచేయండి. మీ ద్వారా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి. ఈరోజు ఆరాధన అంతట్లో కూడా మీరు చక్కగా జయకరంగా జరిగించండి. క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. యెషయా గ్రంథము 35 1 నుంచి 4 వచనాలు చదువుకున్నాం కదండి. ఒకసారి 4వ వచనం చదవండి. తత్తరిల్లు హృదయములతో ఇట్లనుడి, భయపడక ధైర్యముగా ఉండుడి. ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు. ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రతీకారమును ఆయన చేయును. చాలండి. ఈరోజు నాకు టైటిల్ కూడా నేను 4వ వచనం ప్రకారం తీసుకున్నాను. 4th verseలో మీరు గమనించింది ఏంటి? దేవుడు సహాయం చేసేవాడు. ఈరోజు నా యొక్క టైటిల్ కూడా, నా అంశం కూడా అదే, గాడ్ ఈజ్ అవర్ హెల్ప్. దేవుడు మనకు సహాయం చేసేవాడు. ఫస్ట్ మనకి ఏదైనా కష్టం వస్తే మనకి వచ్చే ఆలోచనలు మన బ్రెయిన్లోకి ఫస్ట్ ఏంటిది? లోక సంబంధమైన ఆలోచనలు మాత్రమే వస్తాయి, కానీ దైవ సంబంధమైన ఆలోచనలు రావు. దేవుడు అసలు ఉన్నాడని మర్చిపోతాం. కష్టం వస్తే దేవుడు గుర్తొస్తాడు, కానీ ప్రార్థన చేయడం మర్చిపోతాం. ఫస్ట్ మనకి లోక సమయం అంటే ఏ మనిషిని అడుగుదామా, ఏమంటే దేవుడు ప్రార్థన చేస్తాం, కానీ దేవుడు ఇస్తాడో లేదో తెలియదు. నమ్మకం ఆయన మీద లేదు. కాబట్టి ఫస్ట్ రిలేటివ్స్ని అడగడం, ఫస్ట్ లోక సంబంధమైన విషయాలు ముందు మన బ్రెయిన్లోకి వస్తుంటాయి. అందుకే నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు సర్లే దేవుడు సహాయకుడు అంటున్నాం, ఓకే, మరి దేవుడు సహాయం చెయ్యాలని అంటే మనం చేసిన పని ఏంటి? మనం చేసిన పని కూడా ఒక 3 పాయింట్స్ ద్వారా నేను ఈరోజు మీకు చెప్పాలనుకుంటున్నాను. ఓకే, మత్తయి సువార్త 9వ అధ్యాయం 22వ వచనం చదవండి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 22. చదవండి. ఆమె చూచి, కుమారి, ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరచునని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను. చాలండి. ఆ వచనంలో మీరు గమనించిందండి విశ్వాసం. నా ఫస్ట్ పాయింట్ కూడా ఉంది, అవర్ ఫెయిత్ ఇన్ గాడ్. మనం దేవుని పట్ల విశ్వాసం చూపిస్తాము, అది మాత్రం అడుగుద్దు స్మైలీ, అది మాత్రం నేను చూపించమంటారు. క్రైస్తవులు కూడా చూపిస్తున్నారు అసలు దేవుని పట్ల విశ్వాసం. పిచ్చి పిచ్చి పుస్తకాలు ఉంటాయి, వాటిని నమ్మేస్తారు. అది ఏ పుస్తకం, ఈ గడియ మంచిది కాదు, ఆ గడియ మంచిది కాదు. క్రైస్తవులు కూడా ఆ రకమైన క్రైస్తవులు చాలామందే ఉన్నారు, బయట చూస్తూనే ఉంటాం కదా. ఫస్ట్ అక్కడ ఆ కుమారి అంటే ఆమె చూపించిన విశ్వాసం ఎలాంటిది? గొప్ప విశ్వాసం. మనం కూడా దేవుని పట్ల విశ్వాసాన్ని చూపిస్తున్నామా? కనీసం ఆవగించేంత విశ్వాసమైన మన దేవుని పట్ల ఉంటుందా? ఎవరో ఏదో పుస్తకం రాసేసారు, ఆ పుస్తకంలో ఆ పుస్తకం ఉన్న వర్సెస్ అన్నీ అదేదో చెప్పారు, ఇంకా అయ్యే నమ్మేస్తుంటాం. కానీ బైబిల్ గ్రంథం దేవుడే స్వయంగా ఇందులో మాటలు చెప్పారు, కానీ నమ్మం. వీటి పట్ల విశ్వాసాన్ని మనం చూపించాం. అన్నిట్లో ఏదో పిచ్చ పుస్తకాలు రాశారు, ఆ ఏదో 2-3 రూపాయలకి 5 రూపాయలు దొరికే పుస్తకం, దాన్ని నమ్మేస్తారు. కానీ బైబిల్ గ్రంథాన్ని మాత్రం ఎవ్వరూ నమ్మరు. కానీ దేవుని పట్ల విశ్వాసం, దేవుడు ప్రతి చోట కార్యం చేసే చోట ఎక్కువ వాడిన పదం విశ్వాసం. నువ్వు దేవుడిని యాక్సెప్ట్ చేసావు, దేవుడిని అంగీకరించావు, కానీ దేవుని సన్నిధికి రావట్లా. ఇంకా అలాంటప్పుడు అంటే నేను అనేది ఏంటంటే, యాక్సెప్టింగ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ట్రస్టింగ్ గాడ్.
అంగీకరించావు ఓకే, కానీ దాన్ని నమ్ముతున్నావా? దేవుని సన్ని నా దగ్గరకు వస్తున్నావు కానీ నన్ను నమ్మావా? లేదు. అలాంటప్పుడు నీకు నేను టికెట్ ఎలా ఇస్తా? హెవెన్కి, హెల్కి ఇస్తా, హెల్కి వెళ్ళు అంటాడు దేవుడు కూడా. అంటే నేను అనేది ఏంటంటే నా అంగీకరించావు కానీ దేవుని సన్నిధికి వస్తున్నావా? దేవుని పట్ల విశ్వాసం చూపిస్తున్నావు. నువ్వు చేసే ఒక్క నిమిషం ప్రార్థన అయినా దేవుని పట్ల పూర్తి విశ్వాసాన్ని చూపించాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం శతాధిపతి తెలుసు కదా, అదేంటి దేవుని పట్ల దేవుడు అన్నది ఏమాట, ఇజ్రాయెల్లో నేను ఇలా ఒక్కటి కూడా ఆయన చూపించినది విశ్వాసం ఒక్కరిలో ఇజ్రాయెల్లో చూడలేదు. అంటే ఆయన చూపించినది విశ్వాసం ఇజ్రాయెల్లో ఒక్కరిలో కూడా లేదు. అంటే ఇప్పుడు మనం కూడా పోల్చుకోవచ్చు, మనకే ఉండట్ల విశ్వాసం. దేవుని సన్నిధికి వస్తున్నాం, ఏదో గడుపుతున్నాం, వాక్యం అంటున్నాం, ఇంకంతే. మండే టు సాటర్డే పనులు ఉంటే ఇంక మర్చిపోతాం దేవుణ్ణి. ఇంకా మళ్ళీ ఆదివారం బైబిల్ బాగా దులుపుకొని వస్తుంటాం. అది ఎక్కడ పడేస్తామో మనకే తెలియదు, ఎక్కడుందో కహు వెతుకుతాం. అలా ఉండకూడదు. దేవుని పట్ల విశ్వాసాన్ని చేసే ఎంత ప్రార్థన అయినా సరే పూర్తి విశ్వాసాన్ని దేవుని పట్ల పెట్టండి. అంతేగాని కొంచెం విశ్వాసం అలా కాదు. పూర్తి విశ్వాసాన్ని నా మీద మీరు పెడితే అప్పుడే నేను మీకు సహాయాన్ని చేస్తాను. యోబు ఉన్నాడు, యోబు జీవితంలో కూడా ఎన్నో కష్టాలు వచ్చినాయి. ఆయనంత మాత్రాన దేవుడు వదిలేశాడా? దేవుడే ఇచ్చాను, దేవుడే తీసుకుని అన్నాడు. మనమా ఇంత కష్టం వస్తే చాలు వదిలేస్తాం దేవుణ్ణి. ఇంకంత దేవుడు ఏం చేశాడు? ఏం చేయలేదు దేవుడు కొంచెం కష్టానికే దేవుడు ఏం చేశాడు? దేవుడు నమ్మడం వల్ల నాకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి అంటారు ఇంకొంతమంది క్రైస్తవులు. అలాంటి బ్యాచ్ ఉన్నారు. ఇంకా దేవుని విడిచిపెట్టేస్తారు, ఇంకా అటు వెళ్ళిపోతారు అన్యుల వైపుకి. మరి యోబుకి వచ్చిన కష్టాలు అందరూ పోల్చుకుని మన ఏమైనా కష్టమైన అసలు? ఆయనకు ఆరోగ్యం, ఈవెన్ ఆయనకు ఆరోగ్యం పోయింది, ఉన్న సమస్తం మొత్తం, ఈవెన్ పిల్లల్ని కూడా పోగొట్టుకున్నాడు. మొత్తం అన్ని పోయినా కూడా ఆ భార్య ఎదురు తిరిగినా కూడా దేవునికి అసలు వ్యతిరేకంగా లేడు. అదే మనం అయితే నా అసలు మొత్తం వ్యతిరేకమే దేవుడికి. యోగుకు జరిగిన కష్టాలు మనకి ఒక్కటి జరిగినా అసలు మొత్తం ఇంత కొంతమంది ఉంటారు సహాయం చేస్తారు, మనుషులు ఉంటారు సహాయం చేస్తారు, కానీ ఇంత సహాయానికి ఇంత ఓవరాక్షన్ డబుల్ ఓవరాక్షన్ చేస్తారు. కానీ దేవుడు అలా ఆయన చేస్తాడు, మనకు సహాయం. ఆయన ప్రేమించాడు కాబట్టి నా బిడ్డలు ఆపదలు ఉన్నారు కాబట్టి నేను సహాయం చేసే దేవుడు. నన్ను అడగండి, ఎందుకు మనుషుల మీద ఆధారపడతారు? మనుషులను అడగడం వల్ల నో యూజ్ అట్ ఆల్. అందుకే దేవుడిని అడగండి, నన్ను అడగండి, మీకేం వస్తుందో నాకు ప్రార్థన చేయండి, నేను మీకు సమాధానం ఇస్తాను. కొంచెం సేపు లేట్ చేసినా చాలు. ఇప్పుడు ప్రార్థన చేస్తాను ఎన్నిసార్లు? ఇప్పుడు ఏదైనా అవసరం ఉంది, ఇప్పుడు నీకు ఆరోగ్యం లేదు లేకపోతే ఏదో పారాలసిస్ ఏదో అనుకోండి, ఆరోగ్యం లేకపోయేసరికి ప్రార్థన చేస్తున్నాం, ఒక 1 month అయ్యింది ప్రార్థన చేస్తున్నాం, దేవుడు ఇంకా కార్యం చేయాల, ఇంకా అంతే వదిలేస్తాం. ఏం చేస్తున్నాడు దేవుడు? ఏం చెయ్యట్లా. మనం చేసే ప్రార్థన వస్తున్నాం, దేవుని సన్నిధికి వస్తున్నాం, ముందు నాకు ఇష్ట ప్రకారం ఉంటున్నావా? నా పట్ల విశ్వాసం చూపిస్తున్నావా? ప్రార్థన చేస్తున్నావు, విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నావా? అటు నమ్ముతున్నావు, ఇటు నమ్ముతున్నావు. అప్పుడు నేను ఎలా కార్యం చేస్తా? నీకు సహాయం చేయాలంటే ముందు నువ్వు చేసిన విశ్వాసం, నా పట్ల విశ్వాసాన్ని చూపించంటున్నాడు దేవుడు. మరి అంత విశ్వాసం మనం కలిగి ఉంటేనే దేవుడు మన జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు అనేది చేస్తాడు. ఓకే, మనం 2వ పాయింట్లోకి వెళ్దాము. 1 సమూయేలు 15వ అధ్యాయం 22వ వచనం. 1 సమూయేలు 15వ అధ్యాయం 22వ వచనం. అందుకు సమూయేలు చదవండి. ఒకటి దైవభక్తి వలన యెహోవా సంతోషించినట్లు ఒకటి దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన ఆలోచించము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను దైవనుటియు పొట్టేళ్లు క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటియు శ్రేష్టము. అక్కడ ఆజ్ఞ అంటే అవర్ ఒబీడియన్స్ ఇన్ గాడ్. మనం దేవుని పట్ల విధేయత చూపించడం, దేవుని యొక్క మాటకి ఎంత విధేయత చూపించాలో సమూయేలు గారు చక్కగా రాశారు. అంటే దేవుని యొక్క మాటకి కానీ ఆజ్ఞకి, దేవుని యొక్క మాటను మనం అంగీకరిస్తే దేవుడు ఎంతో సంతోషిస్తాడు. మనం దేవుని మాట అసలు వింటున్నామా? ఇప్పుడు విధేయత చూపించడం, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆఫీసర్స్ని తీసుకున్నాం, జాబ్ హోల్డర్స్. పెద్ద ఆఫీసర్ వచ్చి ఈ టైం కల్లా మీరు వచ్చేయాలి, ఇప్పుడు 9కి అనుకోండి, 9 కల్లా మీరు వచ్చేయాలి, అక్కడ మీటింగ్ ఉంది అని వెంటనే 9:30, 10ంటికి వెళ్తే ఊరుకుంటారా? ఊరుకోరు. ముందే 8ంటికి అలా వెళ్ళిపోతుంటాం, ముందే వెళ్ళిపోతుంటాం. అంటే 8:45 కల్లా అక్కడ వెళ్ళి ఉంటాం, 15 minutes ముందే ఉంటాం. మరి దేవుని సన్నిధికి మాత్రం వచ్చేదే ఆలస్యం, లేట్గా వస్తాం. మరి దేవునికి ఎందుకు చూపించట్లేదు అంత విధేయత? అంటే వాళ్ళకి చూపించేంత భయం దేవుని పట్ల ఎందుకు ఉండట్లేదు? భయము భక్తి.
దేవుని పట్ల కూడా భయము భక్తి అనేది ఉండాలి. ఇప్పుడు అబ్రహాం ఉన్నాడు. అబ్రహాం దేవుని ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళిపోయాడు. ఆ టైంలో అసలు విశ్వాసం అంటే ఏంటో తెలియదు, అసలు ఏంటో దేవుడు ఏం తెలియదు. కానీ పైనుంచి ఎవరు మాట్లాడుతున్నారు. కానీ దేవుని యొక్క మాటకి ఆయన అంగీకరించాడు. ప్రతి ఒక్క మాటకి విధేయత చూపించాడు. వెంటనే దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళిపోయాడు. అదే మనమైతేనా ఏం మాట్లాడుతున్నాడు ఈయన, అసలు ఎవరు రమ్మంటున్నారు, ఏంటి ఈయన ఏం మాట్లాడుతున్నాడు అనుకుంటా. ఎవరో మాట్లాడుతున్నారు. కానీ ఆయన విధేయత, అందుకని విశ్వాసులకు తండ్రి అయ్యాడు. ఎవరు? అబ్రహాం గారు. మేరీ కూడా, ఎవరు? మరియమ్మ. దేవుని మాటకి ద్రాక్షరసం టైంలో దేవుని మాటకు కూడా ఆమె విధేయత చూపించింది. మరి అలా మనం కూడా దేవుని పట్ల విధేయత కలిగి ఉంటున్నామా? దేవుని యొక్క మాటకి, ప్రతి ఒక్క ఆజ్ఞలు అన్నీ పాటిస్తామని చెప్పట్లా, కొన్ని పాటిస్తాం, అన్నీ పాటిస్తామని చెప్పట్లా. ఉన్న 10 ఆజ్ఞలను కొన్నైనా మనం పాటిస్తాం కదా. మరి చేసే ఆజ్ఞలను పూర్తిగా విధేయత కలిగి చేస్తున్నామా? దేవుని సందుకు వస్తున్నామంటే 9 గంటలు 10 వస్తున్నారు కొంతమంది. ఇంకొంతమంది ముగింపు ప్రార్థనకి వెళ్ళి ఇంకొన్ని సంఘాలు అసలు పట్టించుకోవాలి, ఆనాలే పైన. నేను కొన్ని సంఘాలు గమనించిన, నేను కొన్ని ప్లేసెస్కి వెళ్ళినప్పుడు వేరే చర్చెస్కి వెళ్తూ ఉంటాం కదా. వెళ్ళినప్పుడు పైనే పాస్టర్ గారు అంతే, మొత్తం ఆయన పాటలు ఆయనే, వాక్యం చదవడం ఆయనే, బైబిల్ పట్టడం ఆయనే, అన్నీ ఆయనే, వాక్యం చెప్పుకోవడం చదవడం కూడా ఆయనే, మొత్తం అన్నీ ఆయనే. కింద కూర్చొని ఉన్నారు అంతే, ఇంకా అలా నోరెట్టుకొని. అంటే ఇంక అది మా సంఘస్థులు వస్తున్నారంటే నేర్పించాలి. వాళ్ళకి వస్తున్నారంటే పాస్టర్ గారు బాధ్యత ఏంటి? నేర్పించడం. అందరినీ వాక్యం చెప్పడమే కానీ సాక్ష్యం కొంతమంది సాక్ష్యం చెప్పడం కూడా రాదు. సాక్ష్యం చెప్పకుండా ప్రార్థన చేస్తారు. ప్రార్థన ఏమన్నా సాక్ష్యం చెప్తారు, ఏంటో అసలు. కానీ వెళ్తున్నారు చర్చెస్కి సంవత్సరాలు. మరి దేవుని పట్ల మనం విధేయత కలిగి ఉంటున్నాం. ప్రతి ఒక్క మాటకి మన విధేయత చూపించాలి. సొలొమోను గారు అక్కడ, మొదటి సమూయేలు గారు కూడా అక్కడ అనేది ఏంటి? మనం దేవుని పట్ల విధేయత చూపించాలి. అప్పుడైతే దేవుడు సంతోషిస్తాడు. మరి విధేయత చూపిస్తున్నామా? దేవుని సందికి 9 వచ్చేయండి, అంతేగాని 10, 10:30 కాదు. ఇంక అప్పుడు వస్తే ఇంకెందుకు వాక్యం విన్నాం? సరే వాక్యం టైంకి అయినారండి. కొంతమంది వాక్యం టైంకి వచ్చే టైం ఉంటుంది. సరే వాక్యం వినడానికి వచ్చినా చాలు. అసలు వాక్యం వినడానికి కూడా రావట్లేదు కదా క్రైస్తవులు అంటున్నారు. చూస్తే ఇంక ఇంట్లో కూర్చోవడం, బజారు తిరగడం, ఇంకా అంతే. అంటే దేవుని మాటకు అంత భయం భక్తి చూపించేస్తున్నారు దేవుని పట్ల. మరి రేపొద్దున దేవుడు మీద భయము భక్తి అనేదే లేదు ఇప్పుడున్న ప్రెసెంట్ సిచ్యువేషన్ క్రైస్తవులు కానీ మనం పోలిస్తే. కానీ అప్పుల్లో దేవుని శిష్యులు దేవుని పట్ల ఎంత విధేయత చూపించారు. మనం వాళ్ళతో పోలిస్తే చాలా తక్కువ. కాబట్టి దేవుని పట్ల విధేయత అనేది మనం కలిగి ఉండాలి. మత్తయి సువార్త 12:50 వచ్చిన చూడండి. 12:50 వచ్చిన మత్తయి సువార్త. తన శిష్యుని వైపు చెయ్యి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరుడును పరలోకమందున్న 50 వచ్చిన 50 మత్తయి పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు అనెను. చాలండి. అక్కడ కూడా నా పరలోక తండ్రి అంటే దేవుని యొక్క చిత్త ప్రకారం చేస్తేనే మనం దేవుని యొక్క పిల్లలను అనబడతాం. దేవుని యొక్క చిత్త ప్రకారం అంటే దేవుని పట్ల విధేయత చూపించడం. ప్రతి ఒక్క మాటకి ఆజ్ఞకు మన విధేయత అనేది దేవుని పట్ల చూపించాలి. అంటే ఎంత భయము భక్తితో దేవుని సన్నిధికి రావాలి. బయట ఉండే ఆఫీసర్స్కి టీచర్స్ ఉన్నారు, స్కూల్స్ ప్రతి ఒక్కరికి 9కే కదా స్టార్ట్ అయ్యేది. 9 స్టార్ట్ నేనైతే 8:30కి బయలుదేరిపోయాను. ఎందుకంటే ఆ ప్రిన్సిపల్ సార్ కొట్టేసేవాడు అక్కడ నుంచి గేట్ దగ్గర. ఎవరైతే లేటుగా వస్తున్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా చాలా గట్టిగా కొట్టేవాడు. నేను అందుకే 8:30కి బయలుదేరి నాకు వెళ్ళేసరికి 20 minutes పట్టేది. కాబట్టి ఇప్పుడు మనం దేవుని సన్నిధికి వస్తున్నామంటే దేవుడు కూడా తిడతాడు కొడతాడు అనే భయం ఉండాలి. ప్రిన్సిపల్ సార్స్కి ఇట్లా చూపిస్తున్నాం, మరి దేవుని సన్నిధికి వస్తున్నామంటే దేవుడు తిడతాడు కొడతాడు అని భయం కూడా ఉండాలి. దేవుడు అంటే ఇప్పుడు వచ్చి ఫిజికల్గా ఏం కొట్టాల్సిన రీతిలో కొడతాడు. ఈ విషయంలో అంటే మన ఆత్మీయత విషయంలో కానీ మన ఫైనాన్షియల్గా కానీ ఏ వసతులు ఉన్నా కానీ దేవుని పట్ల విధేయత చూపిస్తే మనం చక్కగా అంటే ఆయన పట్ల భయము భక్తితో ఉంటే చక్కగా ఉన్నత స్థాయిలో అనేది మన దేవుడు పెడతాడు. ఇవి చేస్తే మాత్రమే దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఇవి చేయకుండా దేవుడిని అడిగేస్తాం. దేవుడు కష్టం వస్తే చాలు దేవుడు తీర్చట్లా, ఇంకా అంత దేవుని పట్ల దేవుని మీద నిందలేయడం ఫస్ట్ మనం ప్రారంభించేస్తుంటాం. దేవుని పట్ల నిందలేయడం ఫస్ట్ మనం చేసే పని ఆయన మీద నిందేస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు ఆయన మనకు వచ్చిన కష్టం తీరిస్తేనే ఆయన దేవుడు, లేకపోతే దేవుడు కాదు. అంతేనా? మన ఆలోచన ప్రకారం
అంటే ఇప్పుడు నువ్వు అన్యులుగా ఉన్నా నీకు కష్టం ఉంది, దేవుని మారిన కూడా కష్టం వచ్చింది. ఎక్కడైనా రాసుందా యేసు ప్రభుని నమ్మితే కష్టం పోతుంది అని బైబిల్ ఎక్కడైనా ఒక పదమైన ఉందా? లేదు. ఆ కష్టం నుంచి ఎదుర్కోవడం ఎలాగని చూపించాడు, కానీ నన్ను నమ్మిన మాత్రాన మీకు కష్టం పోతుంది అని ఎక్కడ చెప్పరా. కష్టాలు వస్తాయి, చివరి దినాలు ఇంకా శ్రమలు వస్తాయి. ఇప్పుడు చూస్తున్నాం క్రైస్తవుని చంపేస్తున్నారు. నేను మా మదర్ ఒక వీడియో చూపించింది, నాకు అన్న చూపించిన వద్ద మీకు చూపించుకో, నేను చూడడానికి నైట్ నిద్ర రాదని చెప్పా. అంటే తలకే నరికేస్తున్నారు అంటే క్రైస్తవుల్ని. అంటే వీడియోస్ చూస్తుంటే అంటే శ్రమలు వస్తుందంటే చివరి క్షణం వరకు ఎవరైతే నా పట్ల విశ్వాసంతో ఎవరు నా గురించి తట్టుకుంటారో వాళ్ళు మాత్రమే రక్షింపబడతారు. అంటే వాళ్ళు మాత్రం పరలోక రాజ్యానికి వెళ్తారు. కష్టం వస్తే చాలా దేవుమో నాకు వద్దు వేసే వద్దులే వెళ్ళిపోవని పంపించేసి అన్నిలోకి మారిపోతుంటాం. అలా కాదు, దేవుని పట్ల నమ్మకాన్ని అసలు విడిచిపెట్టకూడదు. మొదటి పాయింట్ ప్రకారం. సెకండ్ పాయింట్ ప్రకారం దేవుని యొక్క మాటకి ఆజ్ఞకు విధేయత లోబడాలి, ప్రతి ఒక్క మాటకి లోబడాలి. ఓకే, మనం థర్డ్ పాయింట్లోకి వెళ్దాము. యోహాను సువార్త 15వ అధ్యాయం 4-6 వచనాలు. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేను నిలిచియుందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనతో తాను ఎలాగూ ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. చాలండి సరే. ఓకే, థర్డ్ పాయింట్ ప్రకారం ఏంటంటే దేవుని పట్ల నిలిచి ఉన్నాడు అంటే దేవునికి ఆనుకొని బి అటాచ్డ్ ఆర్ ఆర్డరెన్స్ ఇన్ గాడ్. ఆర్డరెన్స్ అంటే ఏంటి? అటాచ్డ్, దేవునికి అంటుకొని ఉండడం, దేవుని పట్ల దేవునికి దగ్గరగా ఉండడం. అసలు ఇది ఉంటామో మనం అస్సలు ఉండవు. ఇదైతే దేవుని ఫస్ట్ పాయింట్, 2 పాయింట్స్ చేయండి. థర్డ్ పాయింట్ ఏం చేస్తాం? దేవునికి ఆనుకొని ఉంటే, దేవునికి ఆనుకొని ఉంటే మన జీవితం ఒక సక్సెస్ఫుల్ లైఫ్ అనేది వస్తుంది. అది స్పిరిచువల్ లాగా కానీ మన వరల్డ్ సక్సెస్లో కానీ. వరల్డ్ సక్సెస్లో అంటే బోలెన్ స్ట్రగుల్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి ఏదైనా సక్సెస్ కావాలంటే, ఇప్పుడు డాక్టర్ అవ్వాలనుకోండి, ఎంత కష్టపడి చదవాలి, చాలా కష్టపడి చదివితే కానీ డాక్టర్ అవ్వాలి. చాలా జుట్టు ఊడిపోతుంటారు డాక్టర్స్, చాలా మంది జుట్టు ఊడిపోతుంది. మా అన్నయ్య కూడా ఊడిపోతుంది ప్రస్తుతానికి. ఇది అయినా చెప్తున్నాడు నాకు ఊడిపోద్దేమో డాడీ అని భయం వస్తుంది. కానీ అయినా తట్టుకొని చదవడం అంటే ఒక గోల్ పెట్టుకున్నామంటే దాన్ని రీచ్ అయ్యేంత వరకు కష్టపడాలి. అది ఇప్పుడు ఈ వరల్డ్ సక్సెస్ మాత్రమే కాదు, స్పిరిచువల్ సక్సెస్ కూడా మనం పొందాలి. స్పిరిచువల్ సక్సెస్లో మనం పొందాలంటే ఈ 3 పాయింట్స్ మనం చేయాలి. అప్పుడేదని దేవుడు మనకి సహాయం చేస్తాడు. ఫస్ట్ది విశ్వాసం చూపించడం, సెకండ్ది దేవుని ఒక మాటకి ఆజ్ఞకి లోబడడం, 3వ దేవునికి ఆనుకొని ఉండడం. దేవునికి ఆనుకొని ఉండడం అంటే ఇప్పుడు శాంసన్ ఉన్నాడు, దేవునికి ఫస్ట్ దగ్గరగానే ఉన్నాడు. దాని తర్వాత ఏమైంది? సంసోను అంటే మన ఇంగ్లీష్లో వస్తుంది సంసోను. దేవునికి ఫస్ట్ దగ్గరగానే ఉన్నాడు. దాని తర్వాత ఏం చేశాడు? వదిలిపెట్టేశాడు. దేవుడు కూడా ఆయన వదిలిపెట్టేశాడు. విడిచిపెట్టేసినప్పుడు ఇంకేంటి? తానే పోయాడు. ఇంకా సొలొమోను కూడా దేవుని విడిచిపెట్టాడు. అంటే వీళ్ళందరూ ఫస్ట్ దేవుని దగ్గరగానే ఉన్నారు, దాని తర్వాత దేవుని విడిచిపెట్టేశారు. అంటే క్యాప్టివేషన్ అంటే ఏంటో తెలుసా? మనసుని ఆకర్షించడం. మన మనసుని ఎక్కువగా ఈ లోకంలో ఎక్కువ ఆకర్షించేది ఏంటిది? మ్యూజిక్, పాటలు. అది ఏ పాట అయినా కానీ, డీజే సాంగ్ కాదు, ఏ పాట కానీ పడితే ఆ పాట ఆకర్షించేస్తుంది. అది క్రైస్తవులు కూడా బాగా ఆకర్షిస్తుంది అనమాట. అది ఏ మ్యూజిక్ అయినా కానీ. మంచి మ్యూజిషియన్ ఎవరో తెలుసా? లూసిఫర్, సాతాను మంచి అంటే పిల్లలనే కానీ ఎవరిని, పెద్దలే కానీ పిల్లలే కానీ ముసలిలే కానీ అందరినీ లాగేస్తుంటుంది మ్యూజిక్. అందరికి ఇష్టమే కదా పాటలు అంటే. ఎవరు వినకుండా ఉండదు. ఎవరైనా ఉన్నారేమో నాకు తెలియదు, కానీ మ్యూజిక్ అంటే ఒక ఫ్రీ థెరపీ లాగా, అంటే మంచి మైండ్, పీస్ఫుల్ మైండ్ చేస్తుంది అన్న ఒక ఇదితో. అక్కడ అది ఏ మ్యూజిక్ అన్నా కానీ అందరిని ఎక్కువగా లాగించేది, మనసుని ఆకర్షించేది మ్యూజిక్. సాతాను ఆయనకి ఎలా లాగాలో ఆయనకు తెలుసు. మరి అందుకే మనం కూడా మన మనసును ఎక్కువగా ఆకర్షించేది మ్యూజిక్కి. దాంట్లో కూడా వెళ్ళకూడదు. మనం ఏ విషయంలో దేవునికి ఆనుకొని ఉంటే, అంటే దేవునికి దగ్గరగా మనం ఉంటే ఏది కూడా మనం ఆకర్షించలేదు. అది ప్రార్థన ఎదగడంలో కానీ, దేవుని పట్ల విశ్వాసాన్ని విధేయత చూపిస్తూ ఉంటే దేవునికి దగ్గరగా ఉంటే ఒక సక్సెస్ఫుల్ లైఫ్ని మనం పొందుతాము. అది వరల్డ్ సక్సెస్ కానీ, స్పిరిచువల్ సక్సెస్ అంటే హెవెన్, అది కూడా మనం సంపాదించగలుగుతాం. ఎప్పుడైతే ఈ 3 చేస్తామో, ఈ 3 చేస్తేనే దేవుడు మనకి సహాయం అనేది చేస్తాడు. మరి దేవుడు సహాయం చేసే దేవుడు మన గురించే కదా, ఆయన సహాయం గురించి చేయొచ్చున్నది. ఇంకేం అవసరమో నన్ను అడగండి, నేనే మీకు సహాయం చేస్తాను. అంతేగాని మనుషుల్ని అడిగి మీ నామానికే కాదు, నా నామానికి కూడా అవమానం తీసుకొస్తున్నారు క్రైస్తవులు.
మనమే కాదు, దేవుని నామానికి కూడా మనం తీసుకొస్తాం. క్రైస్తవులై ఉండి ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. అంతేగాని మనుషుల్ని వెళ్ళి అడుక్కోవడం కాదు, దేవుణ్ణి అడగడం ప్రారంభించాలి. అప్పుడైతేనే దేవుడు మనకి సహాయం చేస్తాడు. అంటే దేవుడు ఇప్పుడు మన మనుషుల్ని అడిగితే దేవుణ్ణి అవమానం పరిచినట్టు, అంటే నేను చేయలేనా, నేను సహాయం చేయలేనా అన్నట్టుగా మనం చేస్తున్నాం దేవుణ్ణి. మనం అలా ఉండలేకూడదు. మన దేవుణ్ణి ఎప్పుడు ఉన్నత స్థాయి, అంటే మనం దేవుడు కూడా మనం ప్రేమించిన దేవుడు కాబట్టి నా పిల్లలు ఉన్నత స్థాయిలో మన సక్సెస్ చూడాలని కూడా ఆయనకే ఉంటుంది. నా పిల్లలు నా జీవితం వాళ్ళ జీవితాల్లో సక్సెస్ఫుల్ లైఫ్ అనేది పొందాలి అని ఆయనకే ఉంటుంది. కాబట్టి మనం కూడా ఈ 3 విషయాలు కలిగి ఉంటేనే దేవుడు మనకి సహాయం అనేది చేస్తాడు. యోసేపు దేవునికి బాగా దగ్గరగా ఉన్నాడు కాబట్టి ఆయన ఐగుప్తి ఆ దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. దానియేలు బబులోను దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. మరి వీళ్ళందరూ దేవునికి దగ్గరగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఎందుకండి, ఫర్ ఎగ్జాంపుల్ మన శిష్యుల్ని ఈమె తీసుకున్న శిష్యుల్ని, ప్రవక్తని, దేవుని యొక్క సేవకుల్ని, వీళ్ళందరూ చివరి క్షణం వరకు దేవునితో దగ్గరగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏంటి, దేవుని మీద విశ్వాసం చూపించారు, దేవుని యొక్క మాటకి లోబడ్డారు, దేవుని యొక్క ప్రతి ఒక్క దేవునికి దగ్గరగా ఉన్న తగ్గట్టు దేవుని వెంబడించడం కూడా వాళ్ళు ప్రారంభించారు. అందుకే వాళ్ళు అనేక చోట్ల వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని అందించారు. మనం అలా ఉంటున్నాం. మనం ఉంటే దేవుడు ఒక సక్సెస్ఫుల్ లైఫ్ని మనకి ఇస్తాడు. అప్పుడైతే దేవుడు మనకి మన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా దేవునికి మాత్రం ప్రార్థన చేయడం ఆపద్దు. అది కొన్నిసార్లు దేవుడు టైం తీసుకుంటాడు, కొన్నిసార్లు టైం తీసుకోవచ్చు. సమ్ టైమ్స్ ఇట్ టేక్స్ టైం, బట్ ఫైనలీ హీ గివ్స్ ఆన్సర్. నేను మీకు ఎప్పుడో సండే చెప్పాను, ప్రే, ట్రస్ట్ అండ్ బిలీవ్ ఇన్ హిస్ టైమింగ్. దేవుడు ప్రార్థన చేయండి, ఆయన మీద నమ్మకం ఉంచండి, ఆయన యొక్క సమయం మీద నమ్మకం అనేది పెట్టండి. దేవుని మీద విశ్వాసాన్ని విడిచిపెట్టద్దు. ఇస్తాడు, ఇవ్వకపోతే అసలు విడిచిపెట్టాను నువ్వు ఇచ్చేంత వరకు నేను విడిచిపెట్టను. ఇప్పుడు మనకు మందిరం కావాలి, ఎంతో కాలం నుంచి మనం ప్రార్థన చేస్తున్నాం. ఇప్పుడు ఏమైనా ఉందా మనకి మందిరం? లేదు. ఒక చిన్న హాల్లో కూడుకొని చక్కగా ప్రార్థన చేసుకుంటున్నాం. మరి అలానే ఏదో రోజు ఏదో ఒక సంవత్సరం అయినా అవ్వచ్చు, ఇంకా సంవత్సరం పట్టచ్చు. ఖచ్చితంగా దేవుడు మనకి కూడా చక్కటి మందిరాన్ని దేవుడు ఇస్తాడు. కాబట్టి మనం కూడా ఈ 3 విషయాలు, ఈ 3 ముఖ్యంగా మనం చేస్తేనే దేవుడు మనకి సహాయం అనేది పరలోక ద్వారాలోనే తెరుస్తాడు. కాబట్టి ఈ 3 విషయాలు మనం చక్కగా చేసి ఉండాలి. కాబట్టి ఇలా కలిగి ఉండాలని దేవుడు మన జీవితంలో అలా కలిగి ఉండాలని దేవుడు సహాయం చేయను గాక. ఓకే, చిన్న ప్రార్థన చేసి మన వాక్యాన్ని ముగించుకుందాం. మహాపరిశుద్ధుడు, మహాగణుడు, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈరోజు వాక్యం ద్వారా మీరు మాట్లాడిన ఈ 3 విషయాలు బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటాను. మీరు విశ్వాసం కలిగి మీ యొక్క మాటకి, ఆజ్ఞకి లోబడి మీకు దగ్గరగా ఉండే బిడ్డలుగా ఉండడానికి మీరే సహాయం దయచేయండి. మీ యొక్క వాక్యం ద్వారా అనేక విషయాలు మేము తెలుసుకోవడానికి కూడా మీరే సహాయం దయచేయండి. ఇక్కడ కూడిన ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇక ముందున్న జరుగు ఆరాధన అంతట్లో కూడా మీరు అంత చక్కగా జయకరంగా జరిగించండి. క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.